ఇప్పుడే అమెరికా నుండి బెంగళూరులో దిగాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి. నాకు అమెరికాలో ఉండాలని లేదు. ఎందుకంటే ఆ కల్చర్ నాకు పడట్లేదు. మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళాకే విడిపోయారు. అందుకే ఎంత డబ్బుండి ఏం లాభం? కాస్త మనశ్శాంతి లేకపోతే అమ్మను రమ్మన్నాను. తను రాను అంది. సరే అని నేనే వచ్చి ఇక్కడ చదువుకుందామనుకున్నాను. నేను వెళ్ళిన కాలేజ్లో ఒక అమ్మాయి పరిచయమైంది. తనకు పేరెంట్స్ లేరు. మంచి మార్కులతో ఇక్కడి దాకా వచ్చింది. తనే నా బెస్ట్ ఫ్రెండ్. ఇక తన ప్రతి ఖర్చు నేనే చూసుకునేదాన్ని. అన్నీ తనకు నేనే అయ్యాను. ఒకరోజు హాస్పిటల్కి చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. ఎందుకో తెలీదు, మొదటి చూపులోనే నచ్చేశాడు. తన గురించి మొత్తం తెలుసుకున్నా. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి ఇతన్ని ఇంత వాణ్ణి చేశారు అని తెలుసుకున్నాను. ప్రపోజ్ చేశాను. ఒప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక నాకు తనకి సెట్ అవ్వట్లేదు. నా ఖర్చులకు వాళ్ళ పద్ధతులకు నేను ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. సరే అని మేం విడిపోయాం. ఒకరోజు నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి, హిమా, నువ్వు ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మగారు నేను నీతో ఉన్నప్పుడు చాలాసార్లు చూసిందంట. నన్ను వాళ్ళ అబ్బాయిని చేసుకోమని అడుగుతున్నారు. నాకు జీవితం ఇచ్చింది నువ్వు. మరి నీ ప్రేమను నేను ఎలా తీసుకోవాలి అని అడిగింది. అప్పుడు క్లారిటీగా చెప్పాను. కలిసి బ్రతకలేమని తెలిసినప్పుడు విడిపోవడమే బెస్ట్. అడ్జస్ట్ అవ్వలేను, తర్వాత గొడవ పడలేను అని తెలిసే విడిపోయాం. నువ్వు చేసుకో, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ అబ్బాయి గురించి నీకు తెలిసిందే. కనీసం నన్ను టచ్ కూడా చేయలేదు. అంత మంచివాడు నీ లైఫ్లోకి వస్తా అంటే నేనెందుకు వద్దంటాను అని అన్నాను. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నేను తిరిగి అమెరికా వెళ్ళిపోయాను. ఇక మా అమ్మ హెల్త్ బాగోక నాకు దూరం అయిపోయింది. నా ఆస్తులన్నీ బాబాయ్ వాళ్ళు మోసంతో లాగేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వచ్చాను. ఒంటరి లైఫ్ అనుభవిస్తున్నాను. కేవలం 10 లక్షలు మాత్రమే చేతిలో ఉన్నాయి. అది నా పెళ్లికి పనికొస్తాయని దాచుకొని చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఇంతలో రూప కలిసింది. తన హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడని, యాక్సిడెంట్ అయ్యిందని, 7 లక్షలు అడుగుతున్నారని చెప్పింది. ఏమీ ఆలోచించకుండా నాతో ఉన్న డబ్బులు ఇచ్చేశాను. హిమా, మా అత్తగారు కూడా లేరు. కొన్ని రోజులు హాస్పిటల్లో తనకి తోడుగా ఉండవా? నా జాబ్కి లీవ్స్ ఇవ్వట్లేదు. తప్పక వెళ్లాల్సి వస్తుంది. నాకు మిగిలింది నువ్వే. ఉన్న జాబ్ పోగొట్టుకుంటే రోడ్డు మీద పడతాను అంది. సరే అని సేవలు చేశాను. ఒకప్పుడు ప్రేమించిన నేనే తనకు ఇలా తోడుగా ఉంటానని ఊహించలేదు. నా ఫ్రెండ్ కూడా ఈ సమాజం ఏమంటే ఏంటి, నువ్వే నాకు అన్నీ అని నన్ను ఇలా పెట్టింది. ఇతను మంచిగా అయ్యాడు. ఇక నా లైఫ్ నేను చూసుకుందామని పక్కకు వెళ్ళాను. కష్టం అనేది ఎప్పుడూ చూడని నేను కష్టాలు చూస్తున్నాను. ఇంతలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. నాకు నా జీవితం మీద ఇక నమ్మకం పోయింది. మొత్తానికి ఎలాగోలా ఒప్పుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి ఎవరూ లేరు, మేము ఒప్పుకోము అన్నారు. ఆ అబ్బాయికి చెప్పాను నా జీవితం ఇంతే అని. కొన్ని రోజులు అలాగే బ్రతికాం. ఒకరోజు ఆ అబ్బాయి ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అక్కడ రూప వాళ్ళున్నారు. ఈ అమ్మాయికి మేమున్నాం, మేమే అమ్మా నాన్నలాగా అన్నారు. నా కంట్లో నీళ్లొచ్చాయి. వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. ఒకప్పుడు నేను ప్రేమించిన అబ్బాయి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. నాదొక వింత జీవితం. ఫ్రెండ్స్, ఎవరి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. ప్రేమించిన వాళ్ళు దూరమైతే బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే వృధా. మన జీవితం మనకు నచ్చినట్లు మారుతుంది. ఇదొక కల్పిత కథ. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ చేయండి.